పోలీసులు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఎన్ని తీర్ల బందోబస్తులు చేసినా ఈ దొంగలకు భయం కలుగుతలేదు. అరే అరే ఏం దొంగలరా నాయన, ఎలక పొక్కల దాసుకున్నా ఎంకులాడి మరి ఈపులు సాఫ్ చేసిన మందిని ముంచే పనులే ఆపుతలేరు. వామ్మో 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 ఎంత తెగబడ్డర్రా, కండ్లు మూసి తెరిచేలోపట్నే పారారైనరు. పొద్దుగాలనే ఇంటి ముంగట ముగ్గేస్తున్నదట వెనకమార్లు ఊరుకొచ్చే గీ అక్క. ఏడుకెంచి దాపరమైనరో ఏం పాడో కానీ చిన్నగా పోయి మెడలున్న గొలుసు తెంపుకొని ఇట్లా పారారైనరు. లబలబ మొత్తుకుంటా ఆ దొంగని వెనకనే ఊరుకొచ్చింది. కానీ అప్పటికే ఇంకో దొంగోడు బండి స్టార్ట్ చేసుకొని రెడీగా ఉన్నాడు. అయ్యో అయ్యో నా బంగారం అని మొత్తుకునే లోపట్నే కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినరు. వెనకమార్లు ఊరుకొచ్చిన వాళ్ళు బండిదేండ్రీ బడతలదేండ్రీ అని లోపట్నే జాడ పత్త లేకుండా జారుకున్నారట దొంగలు. హన్మకొండలున్న ఎక్సైజ్ కాలనీలో జరిగింది ఈ చైన్ స్నాచింగ్ దొంగతనము. అసలే రోజుకు బంగారం రేట్లు భగ్గురం అండుతున్నాయి. ముట్టుకుందామంటే 3 సంవత్సరాలు దాటి ఉరుకుతున్నది బంగారం రేటు. అందుకే కావచ్చు మళ్ళీ మొదలు పెట్టిండ్రు బంగారం గొలుసులు తెంపకపోవుడు. సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఇది చూసి పోలీసులు ఆ దొంగలను పట్టుకునే పని మీద ఉన్నారట. వారి దొంగ బడివేగల్లారా, ఇంకెన్నాళ్ళురా మంది సొమ్ములను కాజేసి బతకాలనే ఆలోచన. బిడ్డ పోలీసులకు దొరకాలే చెండలు ఊసేటట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. అయ్యా పోలీస్ సార్లు బంగారం రేట్లు పెరుగుతున్నదని మళ్ళీ షురు చేసినట్టున్నారు మెడల గొలుసులు తెంపకపోవడు. జరగా దొంగతనం చేసిన వాళ్ళని దొరకబట్టి చెయ్యాలనే ఆలోచన ఉన్నోళ్ళని జమ చేసి మంచిగా అరుచుకొని సారు. లేకుంటే ఆడోళ్ళ మెడల గొలుసులకు గ్యారెంటీ లేకుండా అవుతుందని అంటుర్రు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలు ఉండే ఆడోళ్ళు.